నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని గూపన్పల్లి, ముబారక్ నగర్, కాలూర్, ఖానాపూర్ గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు చోట్ల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అలాగే గూపన్పల్లి, ముబారక్ నగర్, కాలూర్, ఖానాపూర్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని పాదయాత్ర నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచేలా మాట్లాడారని గుర్తు చేశారు. తెలంగాణ ఎంపీలు బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి ఓట్ల కోసం అంబేద్కర్ విగ్రహాలను కడిగి తమ స్వార్థాన్ని చూయించుకుంటున్నారన్నారు. కాలూరులో సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసి సంతోషపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాల్మురి వెంకట్, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్, నూడా చైర్మన్ కేశవేణు, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగాధర్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తాను కూడా ముఖ్యంగా చాలా విషయాలు చెప్పింది. ఈ రాజ్యాంగంలో అన్ని విషయాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా భారతీయులందరికీ అందరూ సమానమే, అందరికీ కూడా సమానమైన హక్కులు ఉండాలని చెప్పిండు. అందరు కూడా సమానమైన అవకాశాలు కూడా రావాలని చెప్పి ఈ రాజ్యాంగంలో రాసిపడింది. అంబేద్కర్ గారు దేవుడా అనే విధంగా ఏదైతే అమిత్ షా మాట్లాడిన మాటలకి ఎంపీలు దేశవ్యాప్తంగా అందరూ ఆందోళన చేసినా కూడా బీజేపీ పార్టీ నాయకులు అమిత్ షా ఆయన మాట్లాడిన మాటలకి క్షమాపణ చెప్పలే. ఆయన క్షమాపణ చెప్పించే విధంగా, వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పే విధంగా జై భీమ్ అని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో పెట్టడం జరిగింది. జై సంవిధాన్. ఈరోజు హిందువులకి భగవద్గీత, ముస్లింలకి ఖురాన్, అదేవిధంగా క్రిస్టియన్లకి బైబుల్ ఏ విధంగా ఉంటుందో భారతీయులందరినీ కూడా దేవుని కంటే ఎక్కువగా మనం పూజించే పుస్తకము కాన్స్టిట్యూషన్ పుస్తకము. ఈ రాజ్యాంగం కోసము, ఈ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కే ఈరోజు స్వేచ్ఛగా స్వాతంత్రంగా మనం మాట్లాడగలుగుతున్నాం. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నగరంలోని పులాంగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, మాల సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, టీడీపీ నిజామాబాద్ జిల్లా నాయకుడు యాదగౌడ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు నరాల సుధాకర్, మాజీ మేయర్ నీతు కిరణ్, భారతీయ జాగృతి నాయకులు అవంతి, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సంతోష్, గైని గంగారం ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు దేశము పండగ సంబరంలాగా పండగ చేసుకుంటున్న ఈ మహనీయుడి జయంతి సందర్భంగా భారతదేశంలో ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు. మరీ ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ప్రతి పౌరుడు ఈ దేశంలో ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా గూడు లేని వాళ్ళు, నీడ లేని వాళ్ళు, తిండి లేని వాళ్ళు, బువ్వ లేని వాళ్ళు, వీళ్ళందరి గురించి ఆలోచించాల్సిన సమాజం. బాబాసాహెబ్ పేరు మీద రాజకీయాలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇక ముందైనా బాబాసాహెబ్ని అవమానించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చావు కారణమైన పార్టీ లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఎత్తుకోవడం అది చరిత్ర మరవదు. ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగిస్తోందని, 15 మాసాల్లో ప్రజాపాలన మార్చి చూపించామని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ పగటికల్లు కనడం మానుకోవాలన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి ఎగుమతి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రమేయంతో పెద్ద ఎత్తున రైస్ క్యాంప్ జరిగిందని ఆరోపించారు. సన్న బియ్యం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. ధరణితో విసిగిపోయిన ప్రజలకు భూభారతితో మోక్షం కలిగినుందన్నారు. ప్రజలకు మేలు జరిగే విధంగా భూభారతి ఉంటుందన్నారు. కేసీఆర్ కుటుంబం ఆర్థిక దోపిడీ చూసి భయపడి కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారన్నారు. తప్పు చేసిన వారికి వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కేటీఆర్ అరెస్టు కావాల్సిందేనని అన్నారు. మంగళవారం సీఎల్పీ సమావేశం నోవెటెల్లో జరగనుందన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం వ్యక్తిగతమన్నారు. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎస్సీ వర్గీకరణ, కుల సర్వే, బీసీలకు 42% రిజర్వేషన్లు, చారిత్రాత్మక నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నాయకులు వినోద్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహేర్, నూడాస్ చైర్మన్ కేశవేణు హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం వల్ల విగ్రహం మలినమైందన్నారు. బీజేపీ నాయకులది అంబేద్కర్ పై కపట ప్రేమ అని పేర్కొన్నారు. రేపు మళ్లీ అంబేద్కర్ కు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించనున్నామన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాదు సబ్బండ వర్గాలు రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏనాడు అంబేద్కర్ నమోపించలే, కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు తప్పుడు ప్రచారాలతోటి అంబేద్కర్ గారు ఎలక్షన్లో ఓడినప్పుడు కూడా తిరిగి రాజ్యసభకు పంపించి ఆయనకు సముచిత గౌరవాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇవన్నీ రాజకీయాలకు సంబంధించినవి అయితే అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అనే నినాదంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన మన అందరిపైన ఉంది. నవిపేట్ మండలం జన్నపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నవిపేట్ మండలం జన్నపల్లి గ్రామంలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మాజీ ఉప సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అంబేద్కర్ చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ రాజు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి పౌరుడు అంబేద్కర్ అంటే అన్ని కులాలకు మతాలకు న్యాయం చేసిన వ్యక్తి అని, భారత రాజ్యాంగ నిర్మాత అందరూ ఆయన బాటల్లో నడవాలని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కవిత, నాయకులు సంజీవ్, నరేందర్, భూమయ్య, సాయిబాబా, అంబేద్కర్ సంఘం సభ్యులు గంగాధర్, లక్ష్మణ్, అర్జున్, సాయి, పలువురు యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ స్ఫూర్తిని స్మరించుకొని అంబేద్కర్ లాగా ముందుకు పోవాలని కోరుకుంటూ, అలాగే మైనంపల్లి హనుమంతరావు గారు ఈరోజు దీనికి జైలు సర్వ రద్దు చేయడం జరిగింది. వారికి జన్నేపల్లి గ్రామ ప్రజలకు అంబేద్కర్ యువజన సంఘం యువకులకు 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముందుగా మా ఎంపీటీసీ ఉప సర్పంచ్ రాజు, మా యువకులు గంగన్న, లక్ష్మణ్ వీళ్ళందరూ సహకారంతో ఇంకా ముందు పోవాలి. ఈరోజు అన్నదాన కార్యక్రమం పెడుతున్నాం. దీనికి ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను యువత నెరవేర్చాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిజామాబాద్ పులంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పుర ప్రముఖులు కలెక్టర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత నడవాలని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. సో దీంట్లో భాగంగా ఈరోజు మనకి నిజామాబాద్ పట్టణం పులాంగ్ చౌరస్తాలో అధికారికంగా ఈ ఉత్సవాలు అనేది జరుపుకుంటున్నాము. సో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు సూచించిన మార్గంలో మనకి రాజ్యాంగం ప్రియాంబుల్లో ఏదైతే ఇచ్చారో దాని ప్రకారంగా మనకి భారతంలో అదేవిధంగా మన జిల్లాలో కూడా అడ్మినిస్ట్రేషను రన్ అయ్యే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము. సో ఆయన చూపిన మార్గంలో మన దేశం ఇప్పుడు పురోగతిలో సాధిస్తూ ఉంది. సో ఆయన ఆశయాలు సాధించే విధంగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ నగరంలో పులాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తాలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ బాధ్యులు ధన్పాల్ ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో అందరికీ సమానంగా స్వేచ్ఛ, సమానత్వం, ఓటు హక్కులు రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథం ద్వారా ప్రజలందరికీ హక్కులు కల్పించిన మహానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. బిఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కులతోనే నేడు సమాజంలో ప్రజలు కుల, మత, లింగ వివక్షత లేకుండా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని అన్నారు. మహానీయుల జయంతిలు, వర్ధంతులు జరపడానికి పరిమితం కాకుండా నేటి యువతరం అంబేద్కర్ ఆశయ సాధనకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 14 ఏప్రిల్ దివంగత నేత
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ధన్పాల్ లక్ష్మీ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మన గౌరవనీయులు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనకి పులాంగ్ చౌరస్తాలో ఒక 5,000-6,000 ప్యాకెట్ల మజ్జిగ పంపిణీ అనేది జరగడం జరుగుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్లో బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ మండల్ మర్యాదపూర్వకంగా కలిశారు. బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ మండల్తో కలిసి జీవీకే ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్లో ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సూరజ్ యాదవ్ మండల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీసీ ఉద్యమంపై ఇరువురు చర్చించారు. బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న కృషిని సూరజ్ యాదవ్ మండల్ ప్రత్యేకంగా కొనియాడారు. ఎమ్మెల్సీ కవిత పోరాటానికి సూరజ్ యాదవ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం గతంలో ఎమ్మెల్సీ కవిత చేసిన కృషిని గుర్తు చేశారు. సిక్కులు పరమ పవిత్రంగా భావించే బైసాఖీ ఉత్సవాన్ని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. సుభాష్ నగర్లోని గురుద్వార్ నుండి గురు గ్రంథీలను గ్రంథీ సింగ్లో భక్తులు భక్తి పాటలు పాడుకుంటూ ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఉంచి పూజలు చేశారు. బైసాఖీ ఉత్సవ ఊరేగింపు రైల్వే కమాండ్ పోలీస్ కమిషనర్ కార్యాలయం, ఎన్టీఆర్ చౌరస్తా, కోర్టు చౌరస్తా, బస్టాండ్, దేవీ రోడ్, ఆర్పీ రోడ్, గాంధీ చౌక్, నెహ్రూ పార్కు, పోస్టాఫీస్ రోడ్డు, పెద్ద బజార్, గాజులపేటలోని గురుద్వార్ వరకు ఊరేగింపు సాగింది. ఊరేగింపులో గురు గ్రంథీకులు భక్తులు భక్తితో నీరాజనాలు పలికారు. అంతేకాకుండా యువకులు కర్ర కత్తి విన్యాసాలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, దర్శన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ये फेस्टिवल के दिन आज निजामाबाद में हर साल ये जो यात्रा निकलते हैं सुभाष नगर से और गाजीलपेट तक जो निकलते हैं, ये सिख भाइयाँ और बच्चे, छोटे बच्चे सब खुशियाँ मना के चले जाते हैं. वाहिगुरु जी की फतेह। आज खालसा पंथ साधना दिवस की सब सिख पंथियों को बहुत बहुत बधाई हुए और इस नगर कीर्तन में शामिल हुए केशव वेणु जी, रत्नाकर और नरेंद्र जी, आप कैसर साहब, सभी को इस नगर कीर्तन में स्वागत है और हम गुरु महाराज से अरदास करते हैं हर एक की तमन्ना पूरी करें. और सीपी साहब सुबह गुरुद्वारा साहब आए थे, उन्होंने बहुत अच्छा नगर कीर्तन का अरेंजमेंट किया है, ट्रैफिक डाइवर्ट किया है. हम उनका और पूरे डिपार्टमेंट का कंसर्न्ड जुरिडिक्शन का जितने डिपार्टमेंट पुलिस, SI, CI, उन्होंने बहुत अच्छा सहयोग दिया है. सभी का धन्यवाद करते हैं. वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह. మాణిక్ బండాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను మాల సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. మాక్లూర్ మండలం 2వ డివిజన్ పరిధిలో గల మాణిక్ బండర్ గ్రామం 134వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. టీచర్ గంగాధర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి పౌరుడు మెలగాలని, అంబేద్కర్ అంటే అన్ని కులాలకు మతాలకు న్యాయం చేసిన వ్యక్తి అని, భారత రాజ్యాంగ నిర్మాతగా అందరూ ఆయన బాటలో నడవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కొనియాడారు. గ్రామ వీధుల గుండా ర్యాలీ, నృత్యాలు చేసి గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రవి, వినయ్ రెడ్డి, టీచర్ లక్ష్మణ్, టీచర్ నాగేష్, కానిస్టేబుల్ పెద్దన్న, యువకులు తదితరులు పాల్గొన్నారు. జయంతి పుట్టినప్పుడు, అంబేద్కర్ గారు పుట్టినప్పుడు నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు వేరు. ఆ పరిస్థితులు మన వర్గానికి, సామాజిక వర్గానికి ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అటువంటి ఇబ్బందికర పరిస్థితులు నా ప్రజలకు, నా వారికి ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన ఒక పోరాట స్ఫూర్తితో ఆయన త్యాగ ఫలాలను ఈరోజు మనం అనుభవిస్తున్నాం. సో అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. అయినా ఈరోజు భారతదేశంలో చూసుకుంటుంటే డబ్బున్న వారికి డబ్బు ఇంకా చేరుతూ ఉంది, పేదలుగా మారుతున్నాం. నవిపేటలో జన వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవిపేట మండల కేంద్రంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను జన వికాస్ సేవా సంస్థ సభ్యులు మరియు దళిత నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
దర్యాపూర్ అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల భారతదేశ పౌరులందరూ స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నారని, నేటి యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు సేవా దృక్పథంతో కలిగిన వ్యక్తులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి, సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్, మాజీ ఉప సర్పంచ్ కరిపే మల్లేష్, మాజీ ఎంపీపీ సూరిబాబు, మాజీ ఎంపీటీసీ జనార్దన్, పోసాని రాజేందర్ గౌడ్, భూషణ్, రవి, రమేష్, రాములు తదితరులు పాల్గొన్నారు. దర్యాపూర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర దండల కార్యక్రమం, అదేవిధంగా ఎల్కే ఫారం అంబేద్కర్ విగ్రహం కాడ దండల కార్యక్రమంతో పాటు మరి ఇక్కడ ర్యాలీగా వచ్చి మరి ఏదైతే నూతనంగా నిర్మించినటువంటి మరి దాదాపు ఒక 40,000 రూపాయలు పెట్టి నిచ్చెన నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ నిచ్చెన మీదుగా మరి ఈరోజు మనమందరం కూడా దండలు వేసుకొని ఎడపల్లి మండలంలోని తాడెం గ్రామంలో స్వయంభూ శ్రీ లింగేశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని తాడెం గ్రామంలో స్వయంభూ శ్రీ లింగేశ్వర శివాలయంలో శివపార్వతుల కళ్యాణం పురోహితుల మధ్య, వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య ఘనంగా నిర్వహిస్తూ బొబ్బిలి పరివారం ఆలయానికి శివపార్వతుల విగ్రహాలను బహుకరిస్తూ దాతగా నిలిచి బొబ్బిలి పరివారం ఆధ్వర్యంలో ఆ శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. మొదటగా శివాలయంలో అభిషేకాలు నిర్వహించి ధ్యాన దివాసం, ఫలాది దివాసం నిర్వహించి ఎదురుకోళ్లు తీసుకొచ్చి బొబ్బిలి పరివారం ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించుకున్నారు. గ్రామంలో వెలిసినటువంటి శంకరుని శివాలయం చాలా పవిత్రమైన ఆలయమని, కోరిన కోరికలు నెరవేరుస్తూ అందరికి కృపా కటాక్షాలు కల్పిస్తూ అందరి మధ్యలో నిలుస్తూ మన శివయ్య నామస్మరణతోని ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించుకొని ఇక నుంచి కళ్యాణాలు నిర్వహించుకుంటామని మీ శివాలయానికి విగ్రహాలు కల్పించినందుకు బొబ్బిలి పరివారానికి ధన్యవాదాలు తెలిపారు. బొబ్బిలి పరివారంలో శంకర్ దంపతులు 25 సంవత్సరాల కళ్యాణ సందర్భంగా శివపార్వతుల విగ్రహాలను దాతగా బహుకరిస్తూ ఈరోజు ఆ శివపార్వతుల కళ్యాణం చేసినందుకు ఎంతో ధన్యోస్తులమని, ఈ శివపార్వతుల కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని వారు కోరారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తానాకల గ్రామంలో ఉన్న శివాలయంలో, స్వయంభూ శివాలయంలో చక్కగా స్వామివారి అభిషేక పూజా కార్యక్రమం జరిగింది. అలాగే ఈరోజు మా దాత ఒక భక్త అయిన బొబ్బిలి శంకర్ గారు చక్కగా శివపార్వతి విగ్రహాలు తెప్పించారు. అష్టధాతు, పంచధాతు విగ్రహాలు, జలాదివాసము, అభిషేక ధాన్యాదివాసము, శివపార్వతి కళ్యాణ కార్యక్రమం జరిగింది. అంటే ఇది మాసోక్తం మాసము శివపార్వతి కళ్యాణం అని కాదు, మహాశివరాత్రి శివపార్వతి కళ్యాణం అని కాదు. ఈరోజు వాస్తవంగా అంటే నవిపేట్ మండలంలోని నాలేశ్వర గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. నవిపేట్ మండలంలోని నాలేశ్వర గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ ప్రజలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సిహెచ్ కొండూరు గ్రామంలో పోషణ పక్షోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలకు పోషక ఆహారంపై అవగాహన కల్పించారు. పోషణ పక్షంలో వారోత్సవాల సందర్భంగా శుక్రవారం రోజు నందిపేట్ మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. దీనికి డిప్యూటీ తహసీల్దార్, పిహెచ్ఎన్ బ్లాక్ కోఆర్డినేటర్ విలాస్, ఐసిడిఎస్ సూపర్వైజర్, హైస్కూల్ హెడ్ మాస్టర్,
ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్స్ లబ్ధిదారులు హాజరయ్యారు. గర్భిణి నమోదు అయినప్పటి నుండి బిడ్డ పుట్టి 2 సంవత్సరాల వరకు 1000 రోజులు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని గర్భవతులకు చెప్పారు. గర్భిణి బలమైన ఆహారం తీసుకోవటం వలన సుఖవంతమైన ప్రసవం జరుగుతుందని తెలియజేశారు. ఒక బిడ్డ ఆరోగ్యంగా పుడితే ఒక కుటుంబానికే కాదు దేశానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా అని తెలిపారు. అట్లాగే చిన్న పిల్లలకు ఫోన్ అలవాటు చేయొద్దని తల్లులకు తెలియజేశారు. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయడం జరిగింది. 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసాన్ని చేయడం జరిగింది. పిల్లలు సామె మామెల్లో పుట్టకూడదని నార్మల్లో ఉండాలని సూచించారు. బాల్కొండ ఫైర్ స్టేషన్లో అగ్నిమాపక వారోత్సవాలు నేటి నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. బాల్కొండ ఫైర్ స్టేషన్లో అగ్నిమాపక వారోత్సవాలు నేటి నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సందర్శకుల నిమిత్తం అగ్నిమాపక పరికరాలతో కూడిన స్టాల్ని ప్రారంభించారు. అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలు మరియు పోస్టర్లను ప్రారంభించడం జరిగింది. మరియు ముఖ్యంగా 1944 ఏప్రిల్ 14 రోజున ముంబైలో విక్టోరియా డాక్ యార్డులో ఒక నౌకలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని నివారించే క్రమంలో ప్రాణాలు అర్పించిన వీర 66 మంది అగ్నిమాపక సిబ్బంది స్మారకార్థం 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ వారోత్సవాలు ఈ రోజు నుండి 20వ తేదీ వరకు మన బాల్కొండ ఫైర్ స్టేషన్ పరిధిలో వివిధ కార్యక్రమాలు నిర్వహణ జరుగుతుందని ఇన్ఛార్జ్ ఫైర్ ఆఫీసర్ శేఖర్ తెలిపారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జక్రంపల్లి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఆయా కుల సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి ఆయా కుల సంఘాలకు చెందిన పెద్దలు, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొని అంబేద్కర్ యొక్క చరిత్రను, ఆయన మన దేశానికి అందించిన రాజ్యాంగం పట్ల పలువురు వక్తలు ప్రసంగించారు. అంబేద్కర్ భారతదేశంలోనే కాకుండా ఆయా దేశాలలో కూడా ఆయనను ప్రపంచ మేధావిగా గుర్తించారన్నారు. ఆయన జీవిత చరిత్రలో జరిగినటువంటి ఒడిదుడుకులు, జీవిత చరిత్రను మరియు ఎదుగుదలపై పలువురు పలు రకాలుగా ప్రశంసించారు. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన వంటి కుల సంఘాలు మరియు పెద్ద మనుషులు, యువజన సంఘాలు ప్రతి ఒక్కరూ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భవిష్యత్తులో ఆయన గురించి ఇంకా తమ తమ కుటుంబాల్లో పిల్లలకు, అలాగే చదువుకున్న యువజన సంఘాలు, యువకులకు తెలుసుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించాలని పలువురు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ యువజన సంఘం, అరుంధతి యువజన సంఘం, యాదవ యువజన సంఘం సభ్యులతో పాటు మండలంలోని అన్ని యువజన సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ వాళ్లను పలువురిని యువజన సంఘం సభ్యులు సన్మానించి గౌరవించారు. ఆయన గొప్పతనము అందరినీ ఆ టైంలోనే కలుపుకొని కుల మతాలకు ఇట్లాంటి కొందరు ప్రతి జాగాల చీట పురుగులు చేస్తుంటారన్నట్టే మా కోసము ఆ దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిండని నేను మళ్ళొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. బోధన్ పట్టణంలో 18వ వార్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బోధన్ పట్టణంలోని 18వ వార్డులో రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆర్థిక దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్ని పూలమాలతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆయనని ఆదర్శంగా తీసుకుని నేటి యువత కూడా వారి అడుగుజాడల్లో నడవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనలాంటి వాళ్ళందరం ఇప్పటికి వెనకబడినటువంటి ఈ సమాజాన్ని మార్చడానికి ఆయన అందుకనే హిందూ మతం ఏదైతే అంటరానితనంగా చాలా మందిని సమాజం నుంచి వెలేసిందో, ఆ అంటరానితనం పనికిరాదు, సమాజం మారాలని ఏదైతే తథాగతుడు గౌతమ బుద్ధుడు చెప్పాడో, ఆ గౌతమ బుద్ధాన్ని నాగ్పూర్లో స్వీకరించి 6 లక్షల మందితో తన మతాన్ని మార్చుకొని. నిజామాబాద్ జిల్లా సాలూరాలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నిజామాబాద్ మండలం సాలూరా గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీలు, ఆ నాయకులు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం అంబేద్కర్ విగ్రహానికి ప్రత్యేకంగా జలాభిషేకం నిర్వహించారు. అనంతరం మహిళలు, యువకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. విగ్రహం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి వేదికపై పలువురు నాయకులు అంబేద్కర్ జీవిత చరిత్రను, ఆయన చేసిన కృషిని కొనియాడారు. సమాజంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. యువత అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని సూచించారు. అనంతరం గ్రామస్తులకు మిఠాయిలు పంపిణీ చేశారు. పలువురు యువకులు అంబేద్కర్ చిత్రపటాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మొత్తానికి సాలూరా గ్రామంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా, శాంతియుతంగా జరిగాయి. ఉండేటటువంటి వ్యక్తిగా ఈరోజు పూజలు అందుకుంటూ ఒక దేవుడిగా వెలుగొందడం అనేటువంటి చాలా గర్వకారణము.
మన భారతదేశానికే గర్వకారణము. మరి ఈరోజు తను రాజకీయాల్లో కూడా ఒక మంచి వ్యక్తిగా మొట్టమొదట మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి వారి సేవలు అందించారు. సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకార రవి మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ఎస్సీ బీసీ మైనార్టీ సామాన్యులు కూడా చట్టసభలు అడుగుపెడుతున్నారంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనేనని అన్నారు. కానీ కొన్ని పార్టీల నాయకులు అంబేద్కర్ పేరు కనుమరుగు చేయాలని ప్రయత్నిస్తున్నారని, దానికి యువకులు మరియు మనమందరం కూడా మేల్కొని ఆలోచన చేయాలని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ నెల 2వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చేపట్టడం జరుగుతుందని, మనకు ఇచ్చిన హక్కులను కొంతమంది కాలరాస్తున్నారని, అందుకు సిరికొండ మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు జీవో తీసుకురావడం జరిగిందని, బిల్లు ఆమోదం పొందడంలో జరిగిందని, దీనికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. అలాగే అంబేద్కర్ ఆశయాలను గౌరవిస్తూ అతను చూపిన అడుగుజాడల్లో మనమందరం నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి, జిల్లా నాయకులు ఎర్రన్న సంతోష్, జనార్దన్, మైనార్టీ అధ్యక్షుడు ఆసిఫ్, దేగం సాయిలు, రమేష్, యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరి ఈ రోజు ఎస్సీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మరి రిజర్వేషన్లు ఈ విధంగా మనం సామాన్యులు కూడా చట్టసభల్లో అడుగుపెడుతున్నట్టే అది మన అంబేద్కర్ గారి సిద్ధాంతాలు, వారు రచించినటువంటి ఈ యొక్క కార్యక్రమం కాబట్టి మనం ఆయన మరోసారి గుర్తు చేసుకుంటాం. మరి కొన్ని పార్టీల నాయకులు ఆయన పేర్లు కనుమరుగు చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. మరి దానికి మనమందరం కూడా ఇవాళ యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మేల్కొని దీన్ని మనం ఆలోచన చేయాలా. మరి ఈ నెల 2వ తారీఖు నుంచి మేము కాంగ్రెస్ పార్టీ పచ్చలనడుకుడ గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో దళిత సంఘం నాయకులు ఉదయం నుండి అంబేద్కర్ ఆశయాలను ప్రజలకు తెలియజేసేలా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలతో ఘనంగా జయంతి నిర్వహించడం జరిగింది. అనంతరం అంబేద్కర్ సంఘం నాయకులు రవి ప్రతాప్ మాట్లాడుతూ భారతదేశ ప్రజలందరి న్యాయ కోవిదుడు, నిరంతరం దేశంలో ఉన్న అన్ని వివక్షతల మీద పోరాడిన యుగ పురుషుడు, ఆధునిక భారతదేశ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వారసులుగా ఆయన ఆలోచన విధానం, ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, సమాజంలో బడుగు బలహీన వర్గాలు సామాజికంగా, ఆర్థిక, రాజకీయాలతో ముందు స్థాయిలో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పచ్చలనడుకుడ గ్రామ ప్రజలు, దళిత సంఘాల సభ్యులు, మైనార్టీ సంఘం సభ్యులు, గ్రామ నాయకులు, ఇతర పార్టీ నాయకులు, కుల సంఘం పెద్ద మనుషులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈరోజు పులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమానత్వం సాధించడానికి ప్రయత్నం చేయాలని, దేశంలోని లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని, అట్టడుగు వర్గాలైన దళితులు, ఆదివాసులు, గిరిజనులు, మైనార్టీలు, బలహీన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని, రిజర్వేషన్లు అమలు జరపాలని, సమాన ఆర్థిక అవకాశాలు లభించాలని కోరుతూ భారత రాజ్యాంగాన్ని రూపొందిస్తే నేటి పాలకులు రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వ రంగ స్థలాన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి రిజర్వేషన్లకు నువ్వు అమలు జరపకుండా ఇక వ్యత్యాసాలు మరింత పెరిగి దోపిడీ శక్తులకు వత్తాసు పడుతున్నాయన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైన మనావాదాన్ని అమలు జరపడానికి ప్రయత్నిస్తున్నారని, దీన్ని ఎదిరించి బలహీన వర్గాలు భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని అంబేద్కర్ ఆశయాలను నిలబెట్టాలని, కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర నాయకులు కటారి రాములు మరియు రాజు, అబ్దుల్ ఉద్దవ్ తదితరులు పాల్గొన్నారు. 134వ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకి సిపిఎం పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ దేశంలో మనువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా అనేక ప్రజా పోరాటాలు జరిగి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, అన్ని వర్గాల ప్రజలకు సమానత్వం లభించాలని, అన్ని వర్గాలకు సమాన హక్కులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో బోధన్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
బోధన్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం అంబేద్కర్ విగ్రహానికి ప్రత్యేకంగా జలాభిషేకం చేశారు. అనంతరం మహిళలు, యువకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. విగ్రహం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి వేదికపై పలువురు నాయకులు అంబేద్కర్ జీవిత చరిత్రను, ఆయన చేసిన కృషిని కొనియాడారు. సమాజంలో పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. యువత అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని సూచించారు. అనంతరం గ్రామస్తులకు మిఠాయిలు పంపిణీ చేశారు. పలువురు యువకులు అంబేద్కర్ చిత్రపటాలతో నెలకొంది. మొత్తానికి బోధన్ గ్రామంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా, శాంతియుతంగా జరిగాయని చెప్పారు. అచ్చన్పల్లి గ్రామంలో ఫస్ట్ వార్డులో అంబేద్కర్ గారిని పూలమాలతో సత్కరించి ఘనంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన పేరు ప్రపంచమంతా మారుమోగుతుంది. ఆయనను గుర్తుపట్టని వారు ఎవరూ ఉండరు ఈ ప్రపంచంలో. ఆయన మన రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఈరోజు ఇంకా మన భావితరాలకు తెలియజేసేందుకు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఫస్ట్ వార్డులో, బోధన్ పట్టణంలోని ఫస్ట్ వార్డులో టౌన్ ప్రెసిడెంట్ని మరి ఇతర పెద్దల్ని అందరినీ పిలిచి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్నాము. కొత్తపల్లిలో భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు. కొత్తపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలోని బలహీన వర్గాల కోసం పోరాడారు. ఆయన చూపిన బాట నేటికి మనకు మార్గదర్శకంగా ఉందని, ఆయన ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత అని, అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, గొప్ప నాయకుడు, సంఘ సంస్కర్త, రాజ్యాంగ నిర్మాతగా ఎప్పటికీ చిరస్మరణీయుడిని, ఆయన జీవితం మనందరికీ ఆదర్శమని ఆ డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఆవిర్భవించడంలో బిఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని అన్నారు. అట్టడుగు వర్గాల్లో జన్మించిన డాక్టర్ బిఆర్ ఉన్నత స్థాయికి ఎదిగిన రాజ్యాంగ పితామహుడు అని, ఆయన ఒక నవభారత శిల్పిగా భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డారని, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ కేవలం ఒక న్యాయవాదిగానో, రాజ్యాంగ నిర్మాతగానో మాత్రమే కాకుండా ఒక గొప్ప సంఘ సంస్కర్తగా, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన నిలిచిపోయారు. ఆయన జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు, శివశంకర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో నగరంలోని కోటగల్లి బీసీ బాలికల హాస్టల్లో విద్యార్థినీలకు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విపుల్ గౌడ్ మాట్లాడుతూ సమాజంలో సామాజిక సమానత్వం, అన్యాయాలు నిర్మూలన కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన అన్నారు. దేశ నిర్మాణం కోసం ఆయన చేసిన సేవలను, యువతలో అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాల పట్ల అవగాహన పెంపొందించడం యూత్ కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు. స్వాభిమాన జీవితం వంటి అంశాల్లో అంబేద్కర్ చూపించిన మార్గాన్ని అనుసరించి నడవాలని ఈ సందర్భంగా ఆయన యువతకు పిలుపునిచ్చారు. జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామానికి గాంధీ ఆలోచనలతో పాటు అంబేద్కర్ ఆలోచనలు, ఆయన సమాజానికి చేసిన సేవలను గ్రామ గ్రామాల్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఆత్మాన్, ప్రధాన కార్యదర్శులు ఇర్ఫాన్, ఆదిత్య పటేల్, అర్బన్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సృజన్ శుభం, నార్త్ మండల్ అధ్యక్షుడు దినేష్ సాగర్, ముషు పటేల్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని బీసీ గర్ల్స్ హాస్టల్లో బుక్కులు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు దేశంలో సమానత్వం, న్యాయం, ఈక్వాలిటీ అన్ని విధాలుగా ప్రజలకు చేకూరే విధంగా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నిర్మించడం జరిగింది. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే రాజ్యాంగాన్ని కించపరుస్తూ దర్పల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
దర్పల్లి మండలం బీజేపీ అధ్యక్షులు జీరామ్ మైపల్ ఆధ్వర్యంలో దేశ రాజ్యాంగ రూపశిల్పి రచయిత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి దర్పల్లి బీజేపీ మండల బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు యువకులు దళిత బిడ్డల ఆధ్వర్యంలో ఘనంగా జయంతిని జరిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ బీజేపీ నరేంద్ర మోడీ బలమైన చట్టాలను దేశ భవిష్యత్తు కోసం ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు గర్వంగా చూసేలా నరేంద్ర మోడీ చేస్తున్నారు. నిజామాబాద్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ కార్మికులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్మికులు అంబేద్కర్ చిత్రపటానికి పట్టుకొని నినాదాలు హోరెత్తించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, మనువాదాన్ని మట్టి కలపాలని, బీజేపీ విధానాలను వ్యతిరేకించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ప్రపంచంలోని 60 దేశాలు రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ రచన చేసిందన్నారు. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు తూట్లు పొడుస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలుగా ఉన్న ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సమైక్య పార్లమెంటరీ వ్యవస్థ రాజ్యాంగాన్ని పరిపుష్టం చేశాయని, వీటిని ధ్వంసం చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా నెహ్రూ ప్రభుత్వంలో పనిచేసిన సందర్భంలో కార్మికులు, పీడిత అణగారిన ప్రజల పక్షానమని, మహిళలు ఆస్తి హక్కుల సమస్యపై తన పదవికి సైతం రాజీనామా చేశారని అన్నారు. సామాజిక అణచివేతకు గురవుతున్న దళిత, గిరిజన, వెనుకబడిన మైనార్టీ తదితర తరగతుల కోసం రాజీలేని పోరాటాలు చేశారన్నారు. ఏదైతే 134వ జయంతి ఈ ప్రజానికానికి, కార్మిక వర్గానికి సిఐటి జిల్లా కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ మనువాదానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఈ రోజున్న పాలక వర్గం ఏదైతే ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేశారు. నగరంలోని నాగారంలో బిఆర్ అంబేద్కర్ మాల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత, ఆర్థిక శాస్త్రవేత్త, భారత తొలి న్యాయశాఖ కేంద్ర మంత్రి, విద్యావేత్త, ప్రపంచ మేధావి భారతరత్న బిఆర్ అంబేద్కర్ 134వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఓల్డ్ నాగారం, మాలవాడి, నిజామాబాద్ పట్టణంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాల సంఘం నాయకులు నాగారం తరఫున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎల్ఎం టిఎన్జీఓస్, మాల అధ్యక్షులు అలుక కిషన్, నాగారం 9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయి వర్ధన్, పట్టణ పెద్దలు, అంబేద్కర్ సిద్ధాంతం గలవారు, విద్యావంతులు, రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు, నాగారం పట్టణ పెద్దలు, మహిళలు, పిల్లలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, కుల సంఘం సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేశారు. నిజామాబాద్ సభ్యులందరికీ, మన మాలకుల సంఘం అందరికీ నా పేరు నవీను. నాగారం విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు సంఘం మాలకుల సంఘం ద్వారా ఇక్కడ విగ్రహం ప్రతిష్టాపన జరగడం జరిగింది. ఈ ప్రతిష్టాపన కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మాలకులం 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ మాల సంఘం ఏర్పాటు చేసింది ఉంది. ఎన్నో రోజుల నుంచి మనము చేసుకుంటాం అనుకుంటున్నాం, కానీ ఇప్పటివరకు ఈ 134వ జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహం ప్రతిష్టాపన జరగడం జరిగింది. బోధన్లో అంబేద్కర్ జయంతి ఏర్పాట్లపై మాజీ చైర్మన్ ఎల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్పై ఎల్లయ్య మండిపడ్డారు. ప్రజాప్రతినిధులకు సమాచారం లేకపోవడంపై ఎల్లయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాలని మున్సిపల్ కమిషనర్ పట్టించుకోలేదన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో రాజకీయ తారసపాట జరిగిందన్నారు. పెద్దలకు అందరికి జైభీములు జరుపుతూ మేము చిన్న విన్నపం చేస్తున్నాం కమిషనర్ గారికి. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్. కనీసం 2-3 రోజుల క్రితం అతను పిలిచి ఇక్కడ ఏదైతే సంఘాలు ఉన్నారో మరి సంఘముల వాళ్ళకి కానీ, లేకపోతే మరి ఉన్న మన కౌన్సిలర్లకు కానీ, మరి ఇతరులకు కానీ పిలిచి మాట్లాడవలసిన బాధ్యత కమిషనర్ మీద ఉంది. మరి ఆయన మొదటిసారి కమిషనర్ అయిందో ఇంతకుముందు కమిషనర్ మాకు తెలియదు, కానీ ఇది గవర్నమెంట్ ఫంక్షన్. గవర్నమెంట్ ప్రకారంగా అందరికి ఇంటిమేషన్ ఇచ్చి సౌకర్యాలు కల్పించి చేయవలసిందిగా ఇది ఇక్కడ జరగవలసింది. మరి ఇక్కడ ఈసారి మరి ఒక కుర్చీలు లేవు, ఒక టెంట్ లేదు, ఒక మైకు లేదు, పూలదండలు వేసిన ఇస్తున్నారు. బాన్సువాడలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
బాన్సువాడ పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జామే మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోని గొప్పదని, ఆయన ఆశయాలను అందరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ సమాజంలో సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ మతాలకు చెందిన ప్రముఖులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆయన చేసిన సేవల గురించి చర్చించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ పిలుపునిచ్చారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో గిరిరాజ్ కళాశాలలో అంబేద్కర్ కు జార్జి రెడ్డికి నివాళులు అర్పించి క్యాంపస్ ఆవరణలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో కుల నిర్మూలన కోసం, అట్టడుగు వర్గాల పేద ప్రజల కోసం ఎంతో శ్రమించాడని, క్రింది వర్గాల వారు ఉద్యోగులకు మరియు మంచి చదువులు చదువుతున్నారంటే అంబేద్కర్ కృషేనని, దేశానికి మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. కామ్రేడ్ జార్జి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపై పోరాడే పీడీఎస్యూ విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేశారని, నేడు విద్యారంగ సమస్యలపై పీడీఎస్యూ కార్యకర్తలు 53 సంవత్సరాలుగా పోరాడుతున్నారని, జార్జి రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు, నగర నాయకులు దేవిక, సాయి కిరణ్, సాయిరాం, రాజు, నితిన్, రాజు, నిఖిల్, లక్ష్మీ, సీతయ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి, అదేవిధంగా పీడీఎస్యూ వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జి రెడ్డి వర్ధంతి, ఈరోజు ఇద్దరికి కూడా ఈరోజు ఒకరు పుట్టినరోజు, అదేవిధంగా ఒకరు మరణించిన రోజు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచ మేధావి, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత. ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజలు ఈరోజు విద్యను అభ్యసించారు. సిరికొండలో బీజేపీ మండల నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ మండల నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అన్ని పార్టీల వారు పార్టీలకు అతీతంగా అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం ఎంతో సంతోషకరమనే విషయమని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని, అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి స్వేచ్ఛ, సమానత్వం చట్టాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలను పరిశీలించి ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని మన దేశానికి రూపొందించి అందించిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్తగా, ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడని, ఈ రోజు మనం అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నామంటే అతను చూపిన అడుగుజాడల్లో నడవడమేనని అన్నారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందినవాడు కాదని, బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల వారి అభ్యున్నత కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని, అంబేద్కర్ అని అన్ని వర్గాలకు చెందిన వాడని, అతని జయంతిని జరుపుకోవటం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంజీవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్, రామస్వామి, బాపురావు, మహేందర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రచించిన 70 సంవత్సరాల రాజ్యాంగంలో మరి కొన్ని వర్గాలకి సంబంధించిన వాడుగా కొన్ని వర్గాలు ఆయన చిన్న చూపుతో చూస్తూ ఉన్నాయి. అది మరి ఈ రాజ్యాంగం అనేది అందరికీ, అన్ని వర్గాల వారికి సమానంగా కలుపుకపోయేటట్టు, అందరికీ చిట్ట చివరి వరకు ఫలాలు అందే విధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మరి రచించినటువంటి రాజ్యాంగంలో మరి ఆ రచన చేయడం కోసం కూడా అనేక పార్టీలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చాలా అవమానాలు గురైనాయి. అలాంటి అవమానాలని గురైన తర్వాత కూడా మరి భారత రాజ్యాంగాన్ని అందరికీ, అన్ని వర్గాలు కలుపుకుపోయే విధంగా రచించింది. కాబట్టి నగరంలోని జీజీ కళాశాల వెనుక గల పూలే అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. నగరంలోని జీజీ కళాశాల వెనుక గల పూలే అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ హాజరై జెండా ఆవిష్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణం కోసం అంబేద్కర్ చేసిన కృషి మరవలేదన్నారు. ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి ఇచ్చిపోయారు కాబట్టి ఇవాళ దేశమంతా కూడా ఇవాళ అంబేద్కర్ని గుర్తించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో రాశాడో ఆ రాజ్యాంగం ప్రకారమే ఇవాళ మనకి భారతదేశంలో మన దేశం మాత్రమే ప్రజాస్వామ్యం ఉంది. నిజంగా ఈ దేశంలో బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో పుస్తకం, అందులో ఉన్నది కనుక కనీసం 50% అమలు చేసిన మీలాంటి పేదవాళ్ళు ఇట్లాంటి గవర్నమెంట్ జాగల్లో గుడిసెలు వేసుకొని ఆడవాళ్ళు, పిల్లలు ఇట్లా వచ్చి ఉండే దుస్థితి ఉండేది కాదు.
దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి దుబ్బాక గ్రామంలో పాదయాత్ర విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగకర్త. ఆనాడు ఆ రాజ్యాంగం రాయడం వల్ల ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరూ తమ వర్గం నుంచి అభివృద్ధి చెంది రిజర్వేషన్లు కేటాయిస్తూ సరి సమానంగా ఉండే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రాశారు. కొన్ని శక్తులు రాజ్యాంగాన్ని మారుస్తామని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సిలువలు పలువలు అని ఆయన మాట్లాడారు. ఒక్కటే మాట చెప్పాలనుకుంటున్నాను, రిజర్వేషన్లు ఉంటే మీ ఆటలు సాగవని, మతం పేరట కులం పేరట ప్రజలను విడగొట్టి అధికారంలోకి రావాలని చేస్తే అలాంటి వారికి ఇక నుంచి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు దుబ్బాక గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్లో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో అంబేద్కర్ 134వ జయంతి సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ రేణుకాదేవి, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు చంద్రముని, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎంపీపీ నాగభూషణం, మాజీ ఎంపీటీసీ రామరాజు గౌడ్, కాంగ్రెస్ నాయకులు గంగాధర్, ఏ భూమయ్య, చాట్ల నరేష్, కపిల్, చైనా నగేష్, టీఆర్ఎస్ నాయకులు షేక్ రహీముద్దీన్, ప్రసాద్, రమాకాంత్, శివ, బీజేపీ నాయకులు సుదర్శన్, ప్రవీణ్, రామచందర్, రాజు, పలువురు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. పాత బాన్సువాడ నుండి ప్రారంభమైన భారీ ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో వివిధ వర్గాల ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ చిత్రపటాలను ఊరేగించారు. డప్పు చప్పిళ్లు, బాణ సంచాల మధ్య అంబేద్కర్ జయంతి వేడుకలు సందడిగా సాగాయి. బాన్సువాడ శాసనసభ్యులు పూచారం శ్రీనివాస్ రెడ్డి ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ కాసుల పాలరాజు మరియు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మన రాజ్యాంగానికి ప్రపంచంలోనే కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి విచ్చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంలో పాత బాన్సువాడ వినాయక నగర్ నుంచి పాదయాత్ర చేసుకుంటూ ఆడుతూ పాడుతూ యువకులు అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని సిరికొండలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ మండల నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అన్ని పార్టీల వారు పార్టీలకు అతీతంగా అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం ఎంతో సంతోషకరమనే విషయమని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని, అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి స్వేచ్ఛ, సమానత్వం చట్టాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలను పరిశీలించి ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని మన దేశానికి రూపొందించి అందించిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్తగా ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడని, ఈ రోజు మనం అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నామంటే అతను చూపిన అడుగుజాడల్లో నడవడమేనని అన్నారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందినవాడు కాదని, బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల వారి అభ్యున్నత కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని, అంబేద్కర్ అని అన్ని వర్గాలకు చెందిన వాడని, అతని జయంతిని జరుపుకోవటం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంజీవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్, రామస్వామి, బాపురావు, మహేందర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రచించిన 70 సంవత్సరాల రాజ్యాంగంలో మరి కొన్ని వర్గాలకే సంబంధించిన వాడుగా కొన్ని వర్గాలు ఆయన చిన్న చూపుతో చూస్తూ ఉన్నాయి. అది మరి ఈ రాజ్యాంగం అనేది అందరికీ, అన్ని వర్గాల వారికి సమానంగా కలుపుకపోయేటట్టు, అందరికీ చిట్ట చివరి వరకు ఫలాలు అందే విధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మరి రచించినటువంటి రాజ్యాంగంలో మరి ఆ రచన చేయడం కోసం కూడా అనేక పార్టీలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చాలా అవమానాలు గురైనాయి. అలాంటి అవమానాలని గురైన తర్వాత కూడా మరి భారత రాజ్యాంగాన్ని అందరికీ, అన్ని వర్గాలు కలుపుకుపోయే విధంగా రచించింది. కాబట్టి
భీమ్గల్ మండలంలో రూరల్ టౌన్ సెక్షన్ ఆఫీస్ను ప్రారంభించిన ఆర్మూర్ డివిజన్ ఇంజనీర్ రాజేశ్వర్ ఏడీఈ వినోదులతో కలిసి నార్థరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సూపరింటెండెంట్ ఇంజనీర్ రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భీమ్గల్ పట్టణంలో గల 33/11 kV సబ్స్టేషన్ నందు భీమ్గల్ పట్టణ గ్రామీణ అధికారి కార్యాలయాలు సుమారు 10 లక్షల వ్యయంతో నిర్మించామని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహజ్యోతి పథకంలో కొన్ని గృహాలలో వినియోగదారులు 60, 100, 150 యూనిట్లు మాత్రమే వినియోగించుకుంటున్నారు. వారికి 200 యూనిట్ల వరకు వాడుకునే అవకాశం ఉందని, వేసవి కాలంలో వినియోగం పెరిగే అవకాశం ఉందని, కావున సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో సుమారు 50 లక్షలతో భీమ్గల్లో 33/11 kV సబ్స్టేషన్లో జాగిర్యాల 11 kV ఫీడర్ బ్రేకర్స్, సికింద్రాపూర్ 33/11 kV సబ్స్టేషన్లో 11 kV ఫీడర్ బ్రేకర్, ముచ్కూర్ 33/11 kV సబ్స్టేషన్లో 11 kV ఫీడర్ బ్రేకర్, బెజ్జోరా 33/11 kV సబ్స్టేషన్లో 11 kV ఫీడర్ బ్రేకర్లను ఈ రోజు ప్రారంభించామని ఆయన తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ అసిస్టెంట్ ఇంజనీర్ సత్యప్రసాద్, భీమ్గల్ గ్రామీణ అసిస్టెంట్ ఇంజనీర్ గవస్కర్, టౌన్ లైన్మెన్లు శంకర్, భూమేష్, సంతోష్, పరశురాం, రవి, నరేష్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు, శుభదినం. ఎందుకంటే భీమ్గల్ పట్టణంలో భీమ్గల్ టౌన్ ఆఫీస్కి, భీమ్గల్ రూరల్ ఆఫీస్కి ఈరోజు మనం కొత్త ఆఫీసును ప్రారంభించుకున్నాం. ఈ కొత్త ఆఫీసు గాను దాదాపుగా 10 లక్షల వ్యయంతో, అంచనా వ్యయంతో మనం సాధించుకొని దాన్ని నిర్మించుకున్నాం. మనం ఈ 2 ఆఫీసులు మనం నిర్మించుకుందామని దాదాపు 3.5-4 సంవత్సరాల నుంచి ఎంతో ప్రయత్నం చేయంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన కర్ణాటి అంబేద్కర్ స్ఫూర్తితో మన వాదపు కుట్రలను తిప్పికొట్టాలని ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి మల్యాల గోవర్ధన్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని అభయహస్త కాలనీలో ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి మల్యాల గోవర్ధన్, కాంగ్రెస్ నాయకులు కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పంచశీల జెండాను, జై భీమ్ జై జెండాను నాయకులు ఆవిష్కరించారు. మల్యాల గోవర్ధన్, దారంగుల కృష్ణాలు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం అనంతరం భారతదేశాన్ని నవ సమాజంగా స్థాపన దిశగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి ప్రజలకు అందించారు. అత్యంత పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో కేంద్రంలో ఉన్న పాలకులు తుంగలో తొక్కుతున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే నేడు ఆయనకు అర్పించిన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్, నిర్మలాబాయ్, సంతోష్, ఆకాష్, రెహ్మత్, కల్పన, లావణ్య, అభయహస్తం కాలనీ ప్రజలు పాల్గొన్నారు. 134వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని అభయస్థం కాలనీలో ఈరోజు ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పంచశీల జెండాని, జై భీమ్ జెండాని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఏదైతే ఈరోజు దేశంలో భారత రాజ్యాంగాన్ని ఈరోజు మనకు అర్పించిన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎడపల్లి మండలంలో సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్, ఎడపల్లి, బాబునగర్, తాడెం, కూర్నాపల్లి తదితర గ్రామాల్లో జయంతి వేడుకలను నిర్వహించారు. ఉదయాన్నే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాన్కంపేట్ గ్రామంలో జరిగిన వేడుకల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్, నాయకులు జిల్లా రామ్మోహన్, కిషన్, తాహెర్, బాల్లింగం, సాయగౌడ్, వర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వారి తండ్రి గారైన రామ్జీ, తల్లి గారైనటువంటి భీమాబాయిని కూడా మనం ఇలా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే మన భారతదేశానికి ఇంత మంచి నాయకుడిని ఇచ్చినటువంటి వాళ్ళకిద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే తన పుట్టిన 6 సంవత్సరాలకే తల్లిని కోల్పోయినప్పటికీ ఎక్కడ కూడా బాధపడకుండా, నిరుత్సాహపడకుండా ధైర్యంతో బారిస్టర్ వరకు చదువుకుని ఈ దేశానికి రాజ్యాంగ రచయితా సంఘం అధ్యక్షుడిగా ఉండి 2 సంవత్సరాల 11 నెలల 8 రోజులు నిరంతరాయంగా కష్టపడి మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 80 క్వార్టర్స్లో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ మహిళలకు 33% పార్లమెంట్లో రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు ఓటు హక్కు, విద్యా, వైద్యం, ఆరోగ్యం, మహిళలకు కూడా మగవారితో సమానంగా సమాజంలో సగభాగం గుర్తింపు పొందాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఈరోజు మహిళలకు కూడా బయటికి వచ్చి మన మగవారితో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారంటే, ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే అది బిఆర్ అంబేద్కర్ కృషి ఉందని
మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని కొంతమంది భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు రేపు రానున్న రోజుల్లో పోరాటాలు చేయాల్సిన అవసరం వస్తే అందరూ కూడా ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని కోరుతూ అందరికీ ఐద్వా మహిళా జిల్లా కమిటీ తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అనిత, జిల్లా నాయకురాలు మాధవి, ఐద్వా నాయకులు రేఖ, జ్యోతి, విమలాబాయ్, లతా, కవిత, సునీత, భూలక్ష్మి, లక్ష్మీబాయ్, ఆశాబాయ్, శలోబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురాణిపేట్ గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రేసింగ్ స్టార్ యూత్ సభ్యులు మరియు సంఘం సభ్యులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, సమాన న్యాయం లభించాలని ఆలోచనతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగిందని, కానీ ప్రస్తుతం దేశంలోని కొన్ని దుష్టశక్తులు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని, దానిని ఎదిరించాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపై ఉందని వారు తెలిపారు. అంబేద్కర్ కొందరివాడు అనే ముద్ర వేస్తూ ఆయన ఆశయాలను, ఆలోచనలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న వారిని ఎదుర్కోవాలని, అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అనే నినాదంతో ముందుకు వెళ్లాలని రేసింగ్ స్టార్ యూత్ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ గౌడ్, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు మరియు యూత్ సభ్యులు రంజిత్, రాకేష్, స్వామి, రమేష్, నర్సయ్య, వెల్డింగ్ రవి, మురళి, జగదీశ్వర్, స్వామి, శ్రీను, స్వామి, హరీష్, నర్సయ్య, సంఘం సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 134వ జయంతి సందర్భంగా పురాణపేటలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి. అలాగే అన్ని కులాల సభ్యులు, పురాణపేట గ్రామస్తులు అందరూ వచ్చి పాల్గొన్నారు. ఈ జయంతి సందర్భంగా విద్యావంతులకు, చిన్నపిల్లలకు ఆటల పోటీలు, విద్యావంతులకు వ్యాసరచన, అంబేద్కర్ చరిత్ర వ్యాసరచన పోటీలు జరపడం జరిగింది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్న ఆల్ ఇండియా మఠ్ మందిర్ విశ్వ హిందూ పరిషత్ మూసాపేట్ రామరాజు దర్శించుకున్నారు. బాసర బీజేపీ పట్టణ అధ్యక్షుడు జిడ్డు సుభాష్ యాదవ్ కి ఘనంగా సన్మానించి అమ్మవారి ఫోటో అందజేశారు. ఈ కార్యక్రమంలో పోతన్న యాదవ్, సాయి కుమార్ యాదవ్, కళ్యాణ్ యాదవ్ పాల్గొన్నారు. బాల్కొండ మండలం నాగాపూర్ గ్రామంలో సోమవారం భారతరత్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివిధ పార్టీల నాయకులతో పాటు దళిత సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాలూర మండలంలోని రైతులు ప్రభుత్వం నుండి రావాల్సిన బోనస్ కోసం ఎదురు చూస్తున్నారు. పంటలు చేతికి వచ్చిన సమయంలో ఆర్థికంగా ఆదుకోవాల్సిన ఈ ప్రోత్సాహకం సకాలంలో అందకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నా పేరు ఇల్తబ్ గంగారం, బోధన్, సాలూర మండల్, తెలంగాణ రాష్ట్రం. సార్, ఇక్కడ రైతులంతా ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సస్పెన్స్లో ఉన్నారు. ఎందుకంటే రుణమాఫీ కాలి ఫస్ట్ది. రుణమాఫీ ఎందుకు 2 లక్షల దాకా మేము చేస్తాం, మీది మీకు కట్టుకోవాలి అన్నారు. అది ఇప్పటిదాకా ఇంకా కట్టకంటలే. మళ్ళీ ఒకటి ఏంది, రైతు బంధు అంటున్నారు. రైతు బంధు ఎక్కడేస్తున్నారు? 3 ఎకరాలకు వేసిరు, ఆగిపోయారు. మరి పంటలు వచ్చేసింది ఈ రోజు చేయలకు. మరి అది ఇచ్చి ఏం లాభం పెట్టుబడులకు? అది ఒకటి నష్టం చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. ఊరు వాడలలో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు చోట్ల అంబేద్కర్ జయంతి వేడుకలకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగిస్తోంది. 15 నెలల్లో ప్రజాపాలన మార్పు చూపించగలిగాం. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్.
నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు మానాల ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహేర్ నూడా చైర్మన్ కేశవీను. నవీపేట్ మండలంలోని జన్నపల్లి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు పాల్గొన్న మాజీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. అంబేద్కర్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలి. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నగరంలోని పులాంగ్ చౌరస్తాలో ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ పాల్గొన్న ట్రస్ట్ సభ్యులు ధన్పాల్ ప్రణయ్. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసిన బీపీ మండల్ మనవడు సూరజ్ యాదవ్. బీసీ ఉద్యమంపై చర్చ. కవిత కృషి బేష్ అన్న సూరజ్ యాదవ్ మండల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.